ఫస్ట్ ఆయిల్ వేసుకున్నారు కదా, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నారు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని దీంట్లో వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని దీంట్లో వేసుకోండి. ఒక 6 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేపండి, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగినవి. ఇప్పుడు ఒక 1 కిలో వంకాయలు, ఇవి కూడా బాగా మగ్గనివ్వండి. వంకాయలు బాగా మగ్గితే కూర కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు మగ్గినేమో చూద్దాం ఒకసారి. బాగా మగ్గాలి, కొంచెం లైట్గా మగ్గినవి. కూర చాలా బాగుంటుందండి. పుల్లగా వంకాయ మామిడికాయ కూడా చాలా బాగుంటుంది. కడుపు తినడానికైతే ఇంకా బాగుంటుంది. మనం వండుకుంటే టేస్టీగా ఉంటుందండి. మామిడికాయలు కాలం వెళ్ళిపోయినా మనకి నిత్యం పునాస మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు వంకాయ పులుపు కూర తినాలనుకున్న వాళ్ళు పప్పులోనే వేసుకోవాలండి. మటన్లో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు, ప్రాన్స్లో వేసుకోవచ్చు, చేపలో వేసుకోవచ్చు. ఇలా మామిడికాయ ఇందులో వేసుకోవచ్చు. వంకాయలో పెండ్లం మామిడికాయ కూడా బాగుంటుందండి. పెండ్లం మామిడికాయ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా మగ్గి కొద్ది వంకాయ చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం వంకాయ అన్ని కూరలు లాంటి దాంట్లో ఆయిల్ కొంచెం పడుతుంది, పైన దాని టేస్ట్ లేండి, ఆ రుచే వేరు. ఈసారి కొంచెం బాగా మగ్గబెట్టి అప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని బాగా మగ్గబెట్టుకుందాం. రండి ఇవర్స్, మగ్గిందేమో చూద్దాం ఒకసారి. చూడండి నూనె ఎలా వదిలేసిందో దీంట్లో, అంటే వంకాయ బాగా మగ్గుతుంది. ఇప్పుడు మనం టేస్ట్ సరిపడ్డంత కళ్ళు. సో మామిడికాయ కూర అంటే కన్ఫర్మ్గా పడుతుంది. మన టేస్ట్ సరిపడినంత వేసుకుని పడుతుందంటే నాకు నచ్చినట్టు కాదు. అలాగే 2 స్పూన్ల కారం మీకు చెప్పినట్టే నేను ఇప్పుడు ఇంట్లో తయారు చేసిన కారం వాడతాను. టేస్టీగా ఉంటుంది, కలర్ ఉంటుంది, హెల్త్ గ్యాస్ ట్రబుల్స్ అవి రావని మీకు చెప్పాను. బయట కొన్న కారాల నుంచి కొంచెం బాడీకి కంప్లైంట్స్ ఉంటాయి. ఇది మనం పొగట్టుకోవాలంటే కొంచెం రిస్క్ తీయండి. సమ్మర్లో రిస్క్ చేస్తే కూర బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. రోజు యాసిడిటీ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు.
ఇప్పుడు మా అబ్బాయి అదే బాధపడుతున్నాడండి. హైదరాబాద్లో హాస్టల్ ఫుడ్ తింటే అమ్మ గ్యాస్ వచ్చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళు కొన్న కారాలతో వండుతారు కదండి. నా పెద్ద అబ్బాయి అదే బాధపడుతున్నాడు, అమ్మ గ్యాస్ వచ్చేస్తుంది. మరి సపరేట్గా రూమ్ తీసుకున్నాక ఎందుకని చెప్తాను కదా. చూడండి బాగా మగ్గుతుంది కదా. ఇప్పుడు మగ్గినప్పుడు దీంట్లోనే ఇప్పుడు మనం పునాసకాయలు వస్తాయి కదా, ఒక కాయ మామిడికాయ దాన్ని కూడా వేసుకుని సేపు మగ్గపడితే పచ్చివాసన పోద్ది మామిడికాయది. ఇలా వేడి కంటేనే నోరు ఊరిపోతుంది ఈ కూర. రోజు చికెన్ మటన్ తినాలంటే ఇలాంటివి కూడా బాగుంటాయి, కడపిండకుండా. ట్రై చేయించడానికి ఒకసారి మీరు కూడా ఈ చిన్నక్క వంటలు చిన్నక్క చెప్పిన వంట ట్రై చేయండి. నన్ను కూడా మీరందరూ సేవ దగ్గర చక్కగా చూసి మీ చిన్నక్క వంటని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, బెల్ కూడా కొట్టండి, మా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఒక యూట్యూబర్స్ పెడుతున్నారు, ఒక యూట్యూబర్స్ బర్గర్ ఏంటి చికెన్ రోల్ అంట, ఎగ్ రోల్ అంట. వాళ్ళు ఎంతలా ఉంటే అంతలా వేసి పెడతారా? అది ఎగ్ రోల్ అండి, లేకపోతే ఏంటి అది రోల్ అంటే ఎంత నీట్గా ఉంటుందండి. ఆ రోల్ చూస్తే నాకు జీవితం వెరక్తి వచ్చిందండి. అస్సలు అంత పెద్ద రోల్. చాలా బాగా రెడీ అయింది చూడండి. వంకాయ మామిడికాయ కూర ఒక్కొక్క 5 నిమిషాలు ఉప్పు చూసుకోండి. వంకాయ కూరలో మామిడికాయ కూరలో కలిపి పులుపు ఉంటుంది కదా, సరిపోదు. కూర టేస్ట్ మారిపోతుంది. జ్యూస్గా కాకుండా కొంచెం దగ్గర పడినాక కొంచెం దగ్గర పడితే ఇంకా బాగుంటుంది. సూపర్. చూడండి ఎంత బాగుందో కలర్. ఒక 2 నిమిషాలు ఉంచితే నూనె వదులుతుందండి. ఒక 2 నిమిషాలు చూడండి. వేడి వేడి వంకాయ మామిడికాయ కూర రెడీ. ఎంత బాగా నూనె తేలిందో. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తినండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. క్లైమేట్ కూడా బాగా అనువుగా ఉంది. ఉంటాను మేడం, బాయ్.